ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు ఎంపీ కేశినేని శివనాథ్. అమరావతి పనుల్లో భాగంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి విజయవాడలోని శ్రీనివాసనగర్ బ్యాంకు కాలనీ, భారతీనగర్లో పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. మంత్రి నారాయణ సిఆర్డీ అధికారులతో జరిపిన సమీక్షలో డ్రైనేజీ, ఎస్టీపీ సమస్యలపై చర్చించామన్నారు ఎంపీ కేశినేని. నోవాటెల్ దగ్గర ఉన్న 2 ఫ్లైఓవర్స్ మధ్య నీళ్లు నిలిచిపోతున్న సమస్యను హైవే అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. విజయవాడ నగరాన్ని మరింత సుందరంగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. విజయవాడని సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ అధికారులని, ప్రజాప్రతినిధులని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే మంత్రి నారాయణ గారితో, అధికారులు అందరితో, నేను గద్దె రామ్మోహన్ రావు, విజయవాడలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని ఇక్కడికి అవసరమైన డ్రైనేజ్ కానీ, ఎస్టీపీ కానీ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న నోవాటెల్ దగ్గర 2 ఫ్లైఓవర్ మధ్యలో ఉన్న ప్రాంతంలో నీరు నిలిచిపోతుంది, దాని మీద దృష్టి పెట్టాలని సీరియస్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఫ్లైఓవర్ల మీద నుంచి కూడా నీళ్లు వచ్చి రోడ్ల మీద పడుతున్నాయి, అది కూడా పైప్ లైన్ లేపడం వల్ల జరుగుతుందని గట్టిగా నేషనల్ హైవే అధికారులని గట్టిగా రోజు సమావేశంలో నిలదీయడం జరిగింది. వారు దానికి అంగీకరించి త్వరలో పనులు చేపడతామని చెప్పారు.